ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్లో గల రోస్టర్ పొరపాట్లను సరిచేసి మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని కోరుతూ కాకినాడ కలెక్టరేట్ వద్ద గ్రూప్ 2 అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా గ్రూప్ 2 అభ్యర్థులు శ్రీనివాస్, ఇందిరలు మాట్లాడుతూ రోస్టర్ పొరపాటులతో అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నోటిఫికేషన్లో రోస్టర్ పొరపాట్లు సరిచేయకపోతే భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, తద్వారా నియామక ప్రక్రియ మరింత ఆలస్యమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీపీఎస్సీ మరియు సంబంధిత అధికారులు రోస్టర్ పొరపాట్లను సరిచేయడం ద్వారా రిజర్వేషన్ విధానం సక్రమంగా అమలవుతుందన్నారు. ఈ పొరపాట్లను సరిచేసే వరకు మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని, తద్వారా భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా ఉండేలా చేయాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లు ఈ నియామక ప్రక్రియ పారదర్శకంగా సాగేలా చేసి తద్వారా అభ్యర్థులకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో గ్రూప్ 2 అభ్యర్థులు పాల్గొన్నారు. మాది తూర్పుగోదావరి జిల్లా, జాయింట్ తూర్పుగోదావరి జిల్లా గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అని మేమంతా గ్రూప్ 2 మెయిన్స్ రాయడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ఈ మధ్యలో గతంలో గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చినప్పుడు రోస్టర్ మిస్టేక్తో నోటిఫికేషన్ ఇచ్చారు. మా మెయిన్ ఎజెండా ఏంటంటే గ్రూప్ 2 ఎగ్జామ్స్లో ఉన్న మిస్టేక్స్ని సరిచేసి, రోస్టర్ పాయింట్స్ సరిచేసి ఎగ్జామ్ పెట్టాలని మా ముఖ్య వినతి సమర్పించుకుంటున్నాం. మా ఏలిన వారైనటువంటి ప్రభుత్వమైన టీడీపీ కూటమి ప్రభుత్వం కంపల్సరీ దీనిపై దృష్టి సారించి ఇక రేపు లేదు ఎల్లుండి ఎగ్జామ్ పెట్టడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు సిద్ధమయ్యారు. కావున ఎగ్జామ్ రాసినా కానీ రోస్టర్ మిస్టేక్ కేసు వల్ల గతంలో సుప్రీంకోర్టు తీర్పుల్లోనూ 77 జీవో వల్ల మొత్తం పోస్టులు పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ భయంతో మేమంతా రోడ్డెక్కి గత 15 రోజుల నుంచి మనశ్శాంతిగా చదవడానికి కూడా లేకుండా ఈ రోస్టర్ క్లియర్ చేసిన తర్వాత ఎగ్జామ్ పెట్టాలనే ఉద్దేశంతో మేము ఈరోజు కలెక్టరేట్ దగ్గరికి వచ్చి కలెక్టర్ గారికి వినతి ఇవ్వడం జరుగుతుంది. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మా విద్యార్థులకు మనవి ఆలకించి రోస్టర్ క్లియర్ చేసి ఎగ్జామ్ పెట్టాలని మనవి చేస్తున్నాం. మేము కోరుకునేది ఒకటే, ఎగ్జామ్ ఎలా రాస్తామనే దానికన్నా ఈ రోస్టర్ మిస్టేక్స్ వల్ల పోస్టులు పోయి ఒకవేళ సెలెక్ట్ అయిన పోస్టులు పోతాయనే ఉద్దేశంతో మేము ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే రోస్టర్ క్లియర్ చేసి ఎగ్జామ్ పెట్టండి, మాకు ఇబ్బంది ఏమీ లేదు. 15 రోజుల్లో పెట్టినా మేము సిద్ధంగా ఉన్నాం. రోస్టర్ మాత్రం క్లియర్ చేసిన తర్వాతే ఎగ్జామ్ పెట్టాలని మనం చేస్తున్నాం. మేమందరం కాకినాడలో 15 రోజుల నుంచి మనశ్శాంతిగా చదవడానికి లేకుండా ఇలా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలే చేస్తాం. మా ఒక జిల్లానే కాదు, ప్రతి జిల్లాలో ప్రతి గ్రూప్ 2 ఆస్పిరెంట్ ఈ విధంగానే బాధపడుతున్నాడు. ఇది ఎగ్జామ్ జరిగిన తర్వాతనే రద్దు అయిపోతుందనే భయంతో అందరం కూడా ఉన్నాం. మీరు ఇంకా చేయాలనుకుంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ఎగ్జిట్ పోల్ కండక్ట్ చేయండి. ఎగ్జిట్ పోల్లో కండక్ట్ చేసి 60% కంటే ఎక్కువ మంది ఎగ్జామ్ పెట్టండి అని అంటే ఎగ్జామ్ కంటిన్యూ చేయండి. లేదా 60% కంటే ఎక్కువ మంది రోస్టర్ క్లియర్ చేసిన తర్వాత ఎగ్జామ్ పెట్టమంటే ఎగ్జామ్ పెట్టాలని మనం చేస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. నమస్కారం అండి. మేము కాకినాడ జిల్లా నుంచి మాట్లాడుతున్నామండి. గ్రూప్ 2 విద్యార్థులని మా విన్నపాలను మీరు ఒకసారి విజ్ఞప్తిగా మేము కోరుకుంటున్నాము. మేమేమి ధర్నాలు చేయట్లేదండి. మేము రోస్టర్ క్లియర్ చేసి మీరు ఎగ్జామ్ పెట్టమని అడుగుతున్నాం. ఇంకేమీ అడగట్లేదు సార్. మేము ఒక రోస్టర్ మాత్రమే క్లియర్ చేసి మీరు ఇచ్చిన డేట్కి పెట్టినా పర్వాలేదు, మాకైతే నో ప్రాబ్లం సార్. మీరు 10 రోజులకు పెడతారా, 4 రోజులకు పెడతారా అన్నది విషయం అయితే కాదు. మాకు రోస్టర్ క్లియర్ చేసి మాత్రమే ఎగ్జామ్ పెట్టండి. ఆల్రెడీ హైకోర్టులో తప్పులు ఉన్నాయనేసి ఒప్పుకున్నప్పుడు కూడా మీరు రోస్టర్ క్లియర్ చేయకుండా గో అని అయిపోతే ఎలా అవుతుంది సార్? తర్వాత మేము ఎగ్జామ్ రాసేసిన తర్వాత అది ఏం జరుగుతుంది, ఏమవుతుంది, ఫ్యూచర్ ఏమవుతుంది అని, లేకపోతే నోటిఫికేషన్ రద్దు అయిపోతుందా, ఎంత మెంటల్ టెన్షన్లో మేము ఉన్నామంటే ఇప్పుడు మాకు చాలా క్రిటికల్ అయిన సమయం అనమాట. ఈ సమయంలో మేము రోడ్లెక్కి ఇలా స్పెండ్ చేస్తున్నాం. మాకు అవసరమా అండి? ఇది అసలు మాకు అవసరం కాదండి. మాకు టైం ఇచ్చారు, మీరు మాకు టైం ఇచ్చారు. మేము అడిగాము ఒకసారి మాకు కొంచెం టైం ఇవ్వండి అని అన్నాము. మీరు మాకు టైం ఇచ్చారు, మేము ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం సార్. మీరు ఎప్పుడు పెట్టండి, ఆ రోజే పెడతారా తర్వాత రోజే పెడతారా అన్నది నో ప్రాబ్లం సార్. మాకు రోస్టర్ క్లియర్ చేయండి. ఫస్ట్
ఫస్ట్ ఆఫ్ ఆల్ రోస్టర్ క్లీన్ చేయండి. కోర్టు ఇచ్చింది కదండి, రీకాల్ చేసి పెట్టమని చెప్పారు కదా, మీరు రీకాల్ చేసి పెట్టండి సార్. సార్ విద్యాశాఖ మంత్రి గారు ఏమైపోయారు? మా స్పందించండి సార్. అసలు రాష్ట్రం అంతా, ప్రజలంతా, విద్యార్థులంతా ఎంత గోల పెడుతున్నారు. 3 రోజులు 4 రోజుల నుంచి రోడ్ల మీద ఎక్కి మేము చదువుకోకుండా మేము చాలా మానసికమైన ప్రెజర్తో ఉన్నాం తెలుసండి. మా మానసికమైన ప్రెజర్ అసలు మామూలుగా లేదు. 2 సంవత్సరాల నుంచి చాలా కష్టపడుతున్నాం. అప్పులు చేసి చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంటి దగ్గర అమ్మా నాన్నను బాధ పెట్టి ఈ సంవత్సరం అయిపోవచ్చింది అని ముందుకు సాగిపోతున్నాం. మేము ఇంకా సమయం స్పెండ్ చేయమని అడుగుతున్నామంటే మా ఆర్థిక పరిస్థితులు కానీ, మా ఇంట్లో పరిస్థితులు కానీ అవన్నీ పక్కన పెట్టి రోస్టర్ క్లియర్ చేయమని అడుగుతున్నామంటే దాని అర్థం ఏంటంటే ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ముందుకు సాగిపోవాలని అడుగుతున్నాం. క్యాస్ట్ వైజ్ అంటారు, అదంటారు, పిటిషన్స్ వెళ్తూ ఉంటాయి, నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తారు. 2 years స్పెండ్ చేశాం సార్. మేమైతే 2 years స్పెండ్ చేసాము. మిగిలిన వాళ్ళు అయితే 5 సంవత్సరాల నుంచి స్పెండ్ చేశారు. మా టైం ఏమైపోవాలి, మా ఫ్యూచర్ ఏమైపోవాలి? మేము ఎవరు రెస్పాన్సిబిలిటీ సార్ దీనికి? ఎవరు రెస్పాన్సిబిలిటీ? మీరు ఏది ఇస్తే అది తీసుకుంటాం సార్. మీరు ఎగ్జామ్ పెడతారా? ఓకే, వెల్ అండ్ గుడ్, పెట్టండి, మేము రాస్తాం. మేము కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం మీకు. చాలా ఉన్నాయి. ఇది ప్రజాస్వామ్య దేశం. భారతదేశం అంటే ప్రజాస్వామ్య దేశం. మేము ఏం చేయాలో మాకు తెలుసు. వచ్చే 22-23 రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. మేము చూసుకోగలం. ఇదే కాదండి, మీరు ఏది ఇచ్చినా మేము గుర్తుపెట్టుకోగలం. మీరు మొన్న మేమేం చేసామో మీకు తెలుసు. తర్వాత కూడా మేము ఏం చేస్తామో అన్నది కూడా మీకు తెలుసు. ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సంస్థ ఆధ్వర్యంలో కాకినాడ మేవ ఫంక్షన్ హాల్లో శాంతి, మత సామరస్యత, న్యాయస్థాపనలో విశేష సేవలు అందిస్తున్న పలువురు ప్రముఖులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి సంస్థ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ హలీంలు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా కాకినాడ డీఎస్పీ దేవరాజ్ మనీష్ పాటిల్, విశిష్ట అతిథులుగా జౌహర్ అలీ, ఎస్ ఇజాజుద్దీన్, సయ్యద్ సాలార్, సామాజికవేత్త దుసర్లపూడి రమణరాజు, గౌరవ అతిథులుగా సంస్థ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు షేక్ హుస్సేన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి స్ఫూర్తిగా కుల మతాలకు అతీతంగా ప్రపంచ శాంతి కోసం మానవ సమాజం యావత్తు అభ్యుదయ భావాలు కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆ మడిలో పడ్డ విత్తనాలన్నింటికీ సమానంగా నీళ్ళు సమానంగా రక్షణ జరగాలి. ధర్మం ఎవరైతే కాపాడాలో వారి ధర్మం రక్షిస్తుంది. అలాగే సర్వే జనా సుఖినో భవంతు, అందరూ సమానం, అందరూ సుఖంగా ఉండాలి అన్న విషయాన్ని తెలియజేస్తుంది. అలాగే అహింస పరమో ధర్మం. నమస్కారం చెప్తూ, ధన్యవాదాలు చెప్తూ, మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు. సమర్పణ కుమార్ గారు, స్వామిబాబు గారు, లోకరాజు గారు వేదిక మీద రాష్ట్రంగా ఓడుకుంటాం. సమర్పణ కుమార్ గారు, స్వామిబాబు గారు, నేను లోకరాజు గారు ఈ పక్కనమ్మా. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం ఎలా చూడండి. న్యాయ దినోత్సవం సందర్భంగా ఈ నగరంలో ఉన్నటువంటి వివిధ మతాల్లోని, వివిధ కులాల్లోని, వివిధ అధికారుల్లోని ఉన్నటువంటి ఈ సేవకు సంబంధించినటువంటి విషయాల మీద వారందరినీ కూడా వేదిక మీదకి ఆహ్వానించి స్వాగతించి సత్కరించేటువంటి కార్యక్రమం ద్వారా ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి. మన మతం, కులం ఏదైనా సరే కూడా
మన సంస్కారాల్ని మన ఇంటి గడప వరకు నిర్వహించుకోవాలి. సమాజంలోకి అడుగుపెట్టిన తర్వాత మన మతం మానవత్వం, మన కులం సమాజహితం అనేటువంటి వాతావరణంగా మనం ముందడుగు వేసిన నాడు మరి పూర్వీకులందరూ కూడా పెద్దలందరూ కూడా ఆ విధంగా ఆచరించారు. కాబట్టి ఈ భారతదేశం యొక్క ఖ్యాతి అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడించేటువంటి వాతావరణంగా మనకి ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి కుహాన రాజకీయాల్ని మనం అధిగమించాలి అంటే భవిష్యత్ తరాలకి హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా సమాజ హితాన్ని ఆశించేటటువంటి సమాజ అభ్యున్నతి కోసం వారు ముందడుగు వేసేటువంటి వాతావరణంగా మనం ముందడుగు వెళ్ళాలి అనేటువంటి ఆ యొక్క సందేశాన్ని ఇవ్వడం కోసమే ఈ యొక్క దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మరి రాష్ట్ర కమిటీ కానీ, జిల్లా కమిటీ కానీ, నగర కమిటీ కానీ చేస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు. అదేవిధంగా మార్చి 30వ తేదీన విశ్వావసు నామ సంవత్సరం తెలుగు ఉగాది వస్తూ ఉంటే మరి ఆ మరునాడే మరి రంజాన్ దినోత్సవం వచ్చేటువంటి కార్యక్రమం జరుగుతోంది. హిందూ ముస్లింలు అందరూ కూడా బాయి బాయి అంటూ కూడా ఈ కాకినాడ నగరమే కాదు, ఈ రాష్ట్రమే కాదు, ఈ జిల్లాయే కాదు, ఈ దేశం యావత్తూ కూడా అందరూ కూడా సమాజ స్థాపన కోసం ముందడుగు వేయాలని చెప్పి కోరుకుంటూ పౌర సంక్షేమ సంఘం ప్రత్యేకంగా వారిని అభినందించడం జరుగుతోంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరా భక్తుల రాజశేఖర్ ను గెలిపించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆనంద న్యూటన్, తలాటం హరీష్, చలపతి, మేకా లక్ష్మణమూర్తి కోరారు. కాకినాడలో స్థానిక శాంతినగర్లో గల ఎంపీ సానా సతీష్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలల కాలంలో అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగిందన్నారు. త్వరలోనే రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు గ్రీవెన్స్ సెల్ ప్రారంభిస్తున్నట్లు వారు తెలిపారు. పట్టభద్రులందరూ అభివృద్ధిని చూసి ఓటు వేసి కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరా భక్తుల రాజశేఖరం విజయానికి సహకరించాలని వారు కోరారు. పార్టీ అధికారంలోకి రాకమునుపు జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులను ఘన విజయం సాధించే విధంగా పట్టభద్రులు కృషి చేశారని, అదే స్ఫూర్తితో ఈ నెల 27వ తేదీన జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీలో బలపరిచిన కూటమి అభ్యర్థిగా పోటీ చేయుచున్న పేరా భక్తుల రాజశేఖరానికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని, పట్టభద్రుల తరపున సమస్యల పరిష్కారానికి పేరా భక్తుల రాజశేఖర్ను శాసన మండలికి పంపాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. పత్రికా మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు తలాటం హరీష్ అండి. ఈరోజు మన సానా సతీష్ బాబు గారు నా గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు కీలకమైన పదవి బాధ్యత రాజ్యసభగా ఇచ్చారు. ఆ బాధ్యత కారణంగా ఢిల్లీలో కొంచెం ఉండిపోయారు పార్లమెంట్ లోని. ఈ రోజు లేకపోతే ఆయన ఇవాళ రావాల్సిందే. మళ్ళీ మీరు దగ్గరికి మళ్ళీ కంపల్సరీ ఆయన పత్రికా మీడియాతో మన సోదరులందరి దగ్గరికి మాట్లాడతారండి. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఆయన ఈవేళ పేరాభత్తుల మన గౌరవనీయులైన పేరాభత్తుల రాజశేఖర్ గారిని మామూలుగా ఎమ్మెల్సీ మన కూటమి అభ్యర్థిగా మన పశ్చిమ, తూర్పు గోదావరి, ఉభయ గోదావరి జిల్లాలకి ఆయన ఎమ్మెల్యే కూటమి అభ్యర్థిగా ఆయన ఉన్నారండి. ఆయన విజయానికి మా వంతు కృషిగా సానా సతీష్ బాబు గారి ద్వారా మేమందరూ ఇంటింటికి మన కాలేజీలకు అన్నింటికి వెళ్ళి మేమంతా డోర్ టు డోర్ అన్ని మన లోకల్ మన స్థానిక ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారి ద్వారా అందరి ద్వారా మేము ఇంటింటికి ప్రచారం చేస్తున్నామని ఆయన కూటమికి అభ్యర్థిగా. ఆయనకి విజయం గురించి మనకి గతం 5 ఏళ్ల పాలనలో ఎంతో మనకి నిరాశ చెందిందండి. 5 ఏళ్ల పాలన నుంచి మన 8 నెలల ఈ పాలనలో అభివృద్ధి ఎంతో వస్తుందండి. ఈ రోజున ఫస్ట్ తారీఖుకి, సెకండ్ తారీఖుకి పెన్షనర్లకు కానీ, ఉద్యోగస్తులకు కానీ అందరికీ ఈ రోజున ఈ పరిస్థితి బాగుందంటే కారణం కూటమి ప్రభుత్వమే. గౌరవనీయులైన నారా చంద్రబాబు గారు, గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, గౌరవనీయులైన ఐటీ మినిస్టర్ గారు శ్రీ నారా లోకేష్ బాబు గారు అంతా ఎన్నో భారీ పరిశ్రమలు తీసుకొచ్చి వేళ మన ఆంధ్రప్రదేశ్ బంగారు భవిష్యత్తు కింద చేస్తున్నారు. ఈ రోజు నిరుద్యోగం లేకుండా ఉద్యోగస్తులు ఉండేలాగే ఈ కూటమి పనిచేస్తుందండి. ఇంతటి మంచిది కూటమిలో ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మన పేరాభత్తుల రాజశేఖర్ గారిని అఖండ మెజార్టీతో నెగ్గిస్తే మన యువకుల్లో నిరుద్యోగం అన్నది లేకుండా చెయ్యాలన్నదే మన గౌరవనీయులైన చంద్రబాబు కోరిక. మన అభివృద్ధి కమిటీ మెంబర్ మరియు సానా సతీష్ గారు ఎంపీ ఆఫీస్ క్యాంప్ ఆఫీస్ ఇన్ఛార్జ్ మరి టీం మెంబర్లు అందరూ కూడా వచ్చామండి. ఇవాళ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున స్వాగతం తెలియజేస్తున్నామండి. మీ రాక మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈవేళ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈవేళ మీటింగ్ ఏర్పాటు చేయడం,
మా సార్ సానా సతీష్ గారు రాజ్యసభకు ఎంపికైన తర్వాత ఒక సమావేశం అందరితోని కూడా ఏర్పాటు చేయాలని అనుకున్నాం. అది ఆయన వస్తే ఇంకా బాగుంటుంది మీరు అందరూ అంటున్నారు, వాస్తవమే. అది ఇంకా లేట్ అవుతుందని చెప్పి కొన్ని గైడ్ లైన్స్ మాకు ఆఫీస్కి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పేరాబొత్తుల రాజశేఖర్ గారి విజయానికి కూటమి అభ్యర్థిగా నుంచున్నారు. ఆయన విజయానికి ఆయన కొన్ని గైడ్ లైన్స్ మేధాలతో చర్చించి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. కాకినాడలో మరియు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఆయన ఎన్నికల సమయంలో ఒక అబ్జర్వర్ గా కీలక పాత్ర వహించారు. అదే విధంగా అదే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా అభ్యర్థిగా పేరాబొత్తుల రాజశేఖర్ గారి విజయంలో మనం కీలక పాత్ర వహించాలని చెప్పి కొన్ని టీమ్స్ ఏర్పాటు చేశారు. ఆ టీమ్స్ అన్ని కూడా ఈ వేళ నుంచి కొన్ని సలహాలతో సంప్రదింపులతో ప్రతి ఇంటింటా వాటర్ కనెక్టివిటీ పెట్టుకున్నాం. 5 రోజులు కూడా మహోత్తరమైన ఒక రకంగా ప్రచారం నిర్వహిస్తున్నాం. మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. మీ అందరి సహకారం మాకు ఎల్లప్పుడూ కావాలి. అదే విధంగా సానా సతీష్ బాబు గారు రాజ్యసభకు ఎంపికైన తర్వాత వివిధ ప్రభుత్వ సంస్థల్లో ఆయన ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. ఆ ప్రభుత్వ సంస్థల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రజలకి సేవ చేయాలని ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. ఆయన ఆంధ్ర రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ లో సెక్రటరీగా కూడా ఉన్నారు. ఆ సెక్రటరీగా ఉండడం వల్ల ఈ రాష్ట్రంలో క్రీడా ప్రాంత అభివృద్ధికి విశేషమైన ప్రాముఖ్యత కల్పిస్తున్నారు. మరొక ముఖ్య విషయం ఏమిటంటే నిన్నే మాకు సదరన్ సెంట్రల్ రైల్వే నుంచి ఒక అఫీషియల్ లెటర్ ఒకటి వచ్చింది. సానా సతీష్ బాబు గారు రాజ్యసభకు ఎంపికైన తర్వాత వందే భారత్ 2833 2834 నెంబర్ గల వందే భారత్ ట్రైన్ సామర్లకోటలో తాత్కాలికంగా మాత్రమే స్టాపేజ్ ఉండేది. అంటే ప్రతి 6 నెలలకి రెన్యువల్ చేయాల్సి వస్తుంది. అది అట్లా కాకుండా ప్రయాణికుల సౌకర్యార్థం. టీం అందరికి కూడా స్వాగతం. ఈరోజు ఏదైతే మనం సానా సతీష్ బాబు ఫౌండేషన్ నుంచి కానీ ఆయన కార్యాలయం నుంచి కానీ విశేషంగా జనం అందరూ కూడా గతంలో 2 సంవత్సరాల నుంచి ఆయన చేసే పట్టభద్రులకి చాలా మంది సేవ చేస్తున్నారు. స్కిల్ మీద కానీ ట్రైనింగ్ కానీ రకరకాలు ఇచ్చారు. అలాగే జాబ్ మేళలు కూడా గతంలో పెట్టడం జరిగింది. ఆ పట్టభద్రులందరూ కూడా వచ్చి సానా సతీష్ బాబు ఫౌండేషన్ నుంచి అలాగే ఆయన టీం అందరూ కూడా ఏదైతే డోర్ టు డోర్ చేసి సేవ చేసి అందరికీ కూడా గైడ్ లైన్స్ అది ఇస్తున్నారు. ఎలా ఓటు వేయాలి, సీరియల్ నెంబర్ 1 మీద ప్రాతినిధ్యం ఓటు 1 ఎలా వేయాలో అవన్నీ కూడా గైడ్ లైన్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. పాంప్లెట్లు అవన్నీ కూడా పంచిపెట్టడం జరుగుతుందండి. సో దీని నిమిత్తం ఏంటంటే అందరూ కూడా పేరాబొత్తుల రాజశేఖర్ గారిని 3,15,000 మంది 261 మంది ఎవరైతే నమోదయ్యారో అందులో ముఖ్యంగా అందరూ కూడా మన కూటమి ప్రభుత్వం నుంచి రిజిస్టర్ అయిన వాళ్ళే. సో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా డోర్ టు డోర్ చేస్తున్నారు. అలాగే 34 కాన్స్టిట్యూన్సీల నుంచి కూడా ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు అందరూ కూడా గ్రౌండ్ లెవెల్ గా డోర్ టు డోర్ చేసి అందరూ కూడా కూటమి ప్రభుత్వం బలపరచడానికే ఓట్లు రిక్వెస్ట్ కోసం అందరూ వెళ్తున్నారు. దీనివల్ల ఏంటంటే మనకి కూటమి ప్రభుత్వం అత్యధిక మెజారిటీతో పేరాబొత్తుల రాజశేఖర్ గారు ఘన విజయం సాధించబోతున్నారు. వార్తల ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబొత్తుల రాజశేఖర్ను గెలిపించండి. జగ్గంపేటలోని పలు విద్యా సంస్థల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. కాకినాడ కలెక్టరేట్ వద్ద గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళన. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్లో గల రోస్టర్ పొరపాట్లను సరిచేసి మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్. సెటిల్స్ సామాజిక వర్గాన్ని మరియు మహిళలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. కాకినాడ ఏఎస్పీ దేవరాజ్ మనీష్ పాటిల్కు వినతి పత్రం అందజేసిన జిల్లా సెటిల్స్ సంక్షేమ సంఘం నాయకులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.